అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులు పత్తి విత్తనాల కొనుగోలులో చాలా బిజీగా ఉన్నారు. అయితే రైతులకు వ్యవసాయ శాఖ తరఫున మా సూచనలు సలహాలు ఏంటంటే, ఈ కొనుగోలు చేసే పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా విత్తన దుకాణ లైసెన్స్ కలిగినటువంటి దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాల్సిందిగా మా విజ్ఞప్తి. ఊళ్ళల్లోకి వచ్చి ఫ్లై బై నైట్ ఆపరేటర్స్గా వచ్చి అమ్మే వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి లేదా టాస్క్ ఫోర్స్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ఈ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు దుకాణాల్లో ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి, బిల్ తీసుకోవాలి. ఈ బిల్లు సీజన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళ దగ్గర రైతు దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ బిల్లు పైన పట్టేదారు ఎవరైతే రైతు ఉంటుందో ఆయనకు సంబంధించిన వివరాలు రాయించుకోవాలి. పేరు కావచ్చు, ఊరు కావచ్చు. ఆ తర్వాత ఏ వెరైటీ, ఏ హైబ్రిడ్ కొంటున్నాం అనే వివరాలు, ఏ కంపెనీకి చెందిన విత్తన ప్యాకెట్ కొనుగోలు చేస్తున్నాము, దాని లాట్ నెంబర్ ఎంత, ఎక్స్పైరీ ఎప్పుడు, ఏ ధరకు కొంటున్నాము అనే వివరాలు కూడా రాయించుకొని దానిపైన రైతు సంతకము అలాగే డీలర్ సంతకం చూసుకొని తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఒకవేళ మొలక శాతం కానీ ఆ తర్వాత ఖాతాపూత సమయంలో ఏదైనా ఆ వెరైటీకి సంబంధించి ఇబ్బంది ఏర్పడినప్పుడు వాళ్ళ పైన, ఆ డీలర్ పైన కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ పైన కావచ్చు, ఆ సీడ్ కంపెనీ పైన కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం సీజన్ కంప్లీట్ అయిపోయే వరకు బిల్లుని దగ్గర పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే ఇంత వర్షాలు అంటే 60 mm వర్షపాతం పడ్డ తర్వాత మాత్రమే విత్తనం విత్తుకోవాల్సిందిగా రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దీని ద్వారా మొలక శాతం ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విత్తనం చాలా కాస్ట్లీ. ఒకసారి మనం పెట్టిన తర్వాత వర్షాలు లేక మొలక శాతం రాకపోతే మళ్ళీ రెండోసారి అదే వెరైటీ కొనాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మొలక శాతం పెరిగి ఎక్కువ రావాలనంటే 2 పెద్ద వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే విత్తనం వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అయితే ఎక్కడైనా లూజ్ సీడ్ కానీ రాత్రిళ్ళు ఊళ్ళలోకి వచ్చి ఎలాంటి బిల్లులు లేకుండా, కంపెనీ డీటెయిల్స్ లేకుండా ఎవరైనా అమ్మితే టాస్క్ ఫోర్స్ సభ్యులకు కానీ, వ్యవసాయ అధికారి కానీ, వ్యవసాయ విస్తరణాధికారి కానీ ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా రైతులకు, ప్రజలకు సూచిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.